ఝాన్సీ అయితే బాల్కనీలో నడుస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది. అసలు ఈ స్వరకి నేను ఇక్కడ ఉన్నానని ఎలా తెలిసింది? స్వరకి నా కొడుకు బాబీ కాదని తెలిసిపోయింది. నాకు అభికి పెళ్లి కాలేదని తెలిసింది. ఇవన్నీ తెలిసిందాయి తనే అలా అన్నదాయి బాబీని తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకుంటే అభి ఖచ్చితంగా బాబీ కోసం స్వర ఇంటికి వెళ్తాడు. నో, ఇలా జరగకూడదు. ఎందుకంటే అభి నా సొంతమే కావాలి. అలాగే ఆయన స్వర ఇలా రివర్స్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. ఇంతకుముందు చూసిన స్వర వేరు, ఇప్పుడు స్వర వేరు. అయిన స్వరలో ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందో నాకైతే అర్థం కావటం లేదు. ఏదైతే అది అయింది. నాకు అభికి మధ్య ఉన్న స్వర అడ్డుని తొలగించి బాబీని నేను దగ్గర చేసుకుంటాను అని చెప్పి తనైతే అంటుంది. ఇంతలో అటుగా అభి వస్తాడు. అభి వచ్చి ఝాన్సీ అన్న మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడే అలా నిలబడి తన ఆడుతున్న మాటల్ని అలా వింటూ ఉంటాడు. ఇక ఝాన్సీ ఇలా అంటూ ఉంటుంది. అవును, ఎలాగైనా సరే అభిని నా సొంతం చేసుకుంటాను. అభికి నాకు మధ్య ఉన్న ఆ స్వరాన్ని ఇప్పుడే వెంటనే తొలగించేస్తాను. ఆ స్వరకి ఎలాగోలా బుద్ధి చెప్తానని చెప్పి ఝాన్సీ అంటూ ఉంటుంది. ఇక అభి అక్కడ మాట్లాడుతున్న మాటలన్నీ వినేస్తాడు. అది వినడం చూసి ఝాన్సీ కూడా షాక్ అయిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.